వెల్కమ్ స్టూడెంట్స్. తెలంగాణ ఎంసెట్ 2024 బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి గుడ్ న్యూస్. బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్సైట్ అప్డేట్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ షెడ్యూల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. షెడ్యూల్ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి, మీకు ఏ సర్టిఫికెట్స్ కావాలి, ఫీ ఎంత పే చేయాల్సి ఉంటుంది, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని వన్ బై వన్ క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. మెంటర్షిప్లో జాయిన్ అవుతే కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రాస్పెక్ట్స్ సంబంధించి చూసుకుంటే కనుక మనకు నోటిఫికేషన్ రిలీజ్ డేట్ ఈరోజే రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు సబ్మిట్ చేయొచ్చు అంటే 6th రోజు 9 AM నుంచి. 9 AM అంటే 9 AMకి స్టార్ట్ కాకపోవచ్చు, 11 AM కూడా అవ్వచ్చు. కానీ లాస్ట్ డేట్ మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. 14th రోజు 6 PM వరకు లాస్ట్ డేట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్ అనేది డేట్ మళ్ళీ ఇన్ఫామ్ చేస్తామని ఇచ్చారు. దాని తర్వాతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి డేట్ ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మనకు 3 times కూడా కౌన్సిలింగ్ సంబంధించి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో డేట్ అయితే ఎవరు మిస్ అవ్వకండి. 14th 6 PM వరకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ప్రాస్పెక్ట్లో ఏమైనా డౌట్ ఉన్నా, వెబ్సైట్లో ఏమైనా డౌట్ ఉన్నా మీరు కాంటాక్ట్ అవ్వడానికి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు యూనివర్సిటీ వాళ్ళవి. సో ఇవి ప్రతిసారి కనెక్ట్ అవుతాయని నేను చెప్పలేను. మేబీ మీరు ట్రై చేస్తుంటే ఎప్పుడైనా కనెక్ట్ అవ్వచ్చు. వచ్చినప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళని అడిగితే చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే కంపల్సరీగా 17 years కంప్లీట్ అవ్వాలి. 31st December అంటే మీ బార్న్ డేట్ చూసుకోండి, 2/1/2018. ఏజ్ కంపల్సరీగా ఈ 31st Decemberకి 17 years ఉండాలి. అలాగే క్యాండిడేట్ బార్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ ఈ డేట్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే 2/1/2018 తర్వాత ఉంటే కూడా మీ ఏజ్ లిమిట్ క్రాస్ అయిపోయినట్టే, మీరు ఎలిజిబుల్ అవ్వరు. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. జాయిన్ అవుతే మీకు ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో మీరు రిజిస్ట్రేషన్ చేయడానికి ఓసీ బీసీ స్టూడెంట్స్ అయితే 2500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. దీనికి బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రా అంటే 25 to 45 రూపీస్ ఎక్స్ట్రా అవ్వచ్చు. అలాగే 2000 రూపీస్ ఎస్సీ స్టూడెంట్స్కి మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ దేని ద్వారా కూడా మీరు ఈ ఫీ పేమెంట్ అయితే చేయొచ్చు. ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీరు చేస్తున్న టైంలో, రిజిస్ట్రేషన్ చేసే టైంలోనే ఫీ పేమెంట్ చేసి మీరు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చెప్పడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు PDF రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, వెబ్సైట్ హాల్ టికెట్ PDF, ర్యాంక్ కార్డ్ PDF, SSC మెమో, మ్యాండేటరీ, ఇంటర్మీడియట్ మెమో. ఇక్కడ PDF అనేది మీకు 500 KB సైజులోపు ఉండాలని ఇచ్చారు. కంపల్సరీగా ఆ సైజులోపే PDF ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న సర్టిఫికెట్స్ అన్నీ మీకు ఏవి అప్లికేబుల్ అయితే అవన్నీ కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసి మీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ రేపు మార్నింగ్ ఎలా చేయాలి అంటే కనుక ఫస్ట్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అంటే మీ మొబైల్ నెంబర్తో పాటు మీ ఈమెయిల్ ఐడి కూడా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయడం అంటే మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేయాలి. ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసుకోవాలి. తర్వాత సర్టిఫికెట్స్ అప్లోడ్, ఇప్పుడు ఏవైతే PDF ఫార్మాట్లో ఉన్నాయో ఆ ఫార్మాట్లో ఉన్న సర్టిఫికెట్స్ అన్నీ అప్లోడ్ చేసి మీరు ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోనే ఫీ పేమెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ 4 steps వన్ బై వన్ మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఏ మిస్టేక్ లేకుండా ఇప్పుడే కరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేయండి. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి, ఎవరికి సీట్ వస్తుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనాలిసిస్ చేయడం ద్వారా మీకు ఎవరికి సీట్ వస్తుంది, ఏ కాలేజీలో వస్తుంది, మీరు ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనేది మీకు క్లియర్గా మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.